ఈ డ్రోన్ ఎవరికి యూజ్ అవుతుంది, ఈ డ్రోన్లో ఉన్న లీగల్ ఇష్యూస్ ఏంటి, డ్రోన్ ఎవరంతా ఫ్లై చేయొచ్చు, ఎక్కడ ఫ్లై చేయొచ్చు, ఈ డ్రోన్ ఫ్లయింగ్ కెపాసిటీ ఏంటి, దీని రేంజ్ ఏంటి, సీలింగ్ హైట్ ఏంటి, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. హాయ్, వెల్కమ్ టు జేఎస్ రివ్యూ రూమ్. ఈరోజు మనం రివ్యూ చేసే ప్రోడక్ట్ డ్రోన్. సో ఇది వచ్చి ఒక నానో డ్రోన్. ఇది ఇలా ఫోల్డ్ అయ్యి వస్తుంది. అండ్ ఈ డ్రోన్ని ఓపెన్ చేయడం, ఫస్ట్ అప్పర్ వింగ్స్ ఓపెన్ చేసుకోవాలి, మళ్ళీ లోయర్ వింగ్స్ ఓపెన్ చేసుకోవాలి. సో ఈ కెమెరా క్యాప్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి ఫ్లయింగ్ అప్పుడు డ్రోన్ ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రోన్ అయితే DJI Mini 2. సో ఇది వచ్చి 4K డ్రోన్. ఇది వచ్చి 4K 30 FPS వరకు షూట్ చేయగలుగుతుంది. అండ్ దీని ఫ్లయింగ్ టైం వచ్చి 31 minutes ఈ బ్యాటరీ కెపాసిటీతో. అండ్ ఇది వచ్చి లైట్ వెయిట్ డ్రోన్. సో ఇది వచ్చి 250 grams లోపలే ఉంటుంది. ఇది 249 ప్రిసైస్లీ. అండ్ ఈ డ్రోన్ని ఫ్లై చేయడానికి మనకి లైసెన్స్ అయితే ఏమీ అవసరం లేదు. అండ్ ఈ డ్రోన్ ఎవరికి యూజ్ అవుతుందంటే, సో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి అండ్ ట్రావెల్ బ్లాగర్స్కి, హాబీయిస్ట్ అంటే ఊరికే టెక్ ఎంతూజియాస్ట్ వాళ్ళు ఊరికే ఫ్లయింగ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఏరో మోడలింగ్ లాగా ట్రై చేయాలి, ఏదో ఒక హాబీ లాగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని మోస్ట్ బెనిఫిషియల్ వచ్చి ఇట్లాంటి నానో డ్రోన్స్ వల్ల చాలా యూజ్ అయ్యేది వచ్చి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీ చూపించడానికి, ఎగ్జాక్ట్ ప్రిసైజ్ లొకేషన్ అండ్ సరౌండింగ్ ఎట్లుంది అంతా చూపించడానికి ఈ డ్రోన్ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ట్రావెల్ బ్లాగర్స్కి ఆ సీనిక్ ప్లేస్ని క్యాప్చర్ చేయడానికి దానికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చి ఎంట్రీ లెవెల్ డ్రోన్. సో మనకి ఇండియాలో వచ్చి ఇది సమ్వేర్ 70,000 to 90,000 కాస్ట్ అయితే పడుతుంది. బట్ మలేషియా ఆర్ సింగపూర్ ఆర్ యుఎస్లో అయితే మనకి ఈ డ్రోన్ వచ్చి ఒక 35,000 to 45,000 వరకు పడుతుంది. సో ఇప్పుడు DJI Mini 2 డ్రోన్ అయితే అవైలబుల్ ఉందా లేదా తెలీదు. బట్ దీని సబ్స్టిట్యూట్ మోడల్ DJI 4K Mini అనేసి ఒక డ్రోన్ అయితే DJI వాళ్ళు లాంచ్ చేశారు. సేమ్ స్పెక్తో వస్తుంది. ఆ డ్రోన్ అయితే యూస్ చేసుకోవచ్చు, సేమ్ వైట్, దానికి లైసెన్స్ ఏం అవసరం లేదు. అండ్ ఈ డ్రోన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి? సో మనము ఈ డ్రోన్తో అయితే ఈ కంట్రోలర్ వస్తుంది. సో ఈ కంట్రోలరుకి మన మొబైల్ ఇలా కనెక్ట్ చేసుకోవాలి. సో దీనికి ఒక కేబుల్ ఇస్తారు. ఆ కేబుల్ ఈ డ్రోన్కి కనెక్ట్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ అండ్ iOS రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అదొక వండర్ఫుల్ థింగ్. కాకపోతే ఆండ్రాయిడ్ యూజర్స్ ఏం చేయాలంటే వెబ్సైట్ నుంచి, DJI వెబ్సైట్ నుంచి DJI యాప్ ఏపీఐ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ iOS యూజర్స్కి అయితే డైరెక్ట్గా యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు ఇది యూస్ చేసుకోవచ్చు. మనము డ్రోన్ అయినా రిమోట్నైనా స్టార్ట్ చేయాలంటే వన్ క్లిక్ చేసి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేశారంటే డ్రోన్ అయినా రిమోట్ అయినా రెండు ఆన్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ కూడా ఉంటుంది. సో వాళ్ళ యాప్ అయితే ఇలా ఉంటుంది. ఫ్లై మోడ్లో మనకున్న సెట్టింగ్స్ కూడా నేను స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను మీకు. సో
మనకి ఈ డ్రోన్ వీడియో ద్వారా మీరు చూసినట్టయితే సో దీంట్లో వచ్చి మనకి మ్యాప్ ఉంటుంది, ఎక్కడున్నాం, ఏ లొకేషన్లో ఉన్నాం అనేసి, మనకి హిస్టోగ్రామ్ ఉంటుంది, ఆ వీడియో ఎలా కనిపిస్తుంది, ఏముంటుంది అనేసి, అండ్ రికార్డ్ బటన్కి ఆప్షన్ ఉంటుంది, అండ్ ఆల్సో ఎంత ఎఫ్పిఎస్, ఏం స్టోరేజు, దాని ఎక్స్పోజర్ వాల్యూసు, మెయిన్ దీంట్లో మనం చూసుకోవాల్సింది జీపీఎస్ సిగ్నల్. సో ఇక్కడైతే మీరు చూసినట్టయితే ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ వచ్చి జీపీఎస్ని మార్క్ చేస్తుంది, ఆ శాటిలైట్ సింబల్. సో ఎంతకెంత మనకి శాటిలైట్ కనెక్షన్స్ ఉంటుందో, అంటే జీపీఎస్ సిగ్నల్ స్ట్రెంత్గా ఉంటుందో, అలా అంతవరకు ఈ డ్రోన్ అయితే స్టేబుల్గా ఉంటుంది. సో ఒకవేళ జీపీఎస్ సిగ్నల్ లేదు, ఇంట్లో ఫ్లై చేస్తున్నామంటే ఇది ఇలా అలా హోవర్ అవుతూనే ఉంటుంది. సో అది మనము చాలా జాగ్రత్తగా మన రిమోట్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవాలి, చాలా మాన్యువల్ టాస్క్. బట్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సిన్స్ DJI నుంచే మనకి వింగ్ గార్డ్స్ కూడా వస్తుంది. వింగ్ గార్డ్స్ కనెక్ట్ చేసి మనం ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా చిన్న ఫంక్షన్స్ కవర్ చేసుకోవాలన్నా, లేదు ఒక చిన్న హాల్లో ఏదైనా ఫంక్షన్ చేస్తుంటే కవర్ చేసుకోవాలన్నా ఇది సరిపోతుంది. ఈ మోడల్లో మనము సినీలాగ్స్ అయితే నాట్ సినీలాగ్స్, డీలాగ్స్ అయితే రికార్డ్ చేసుకోలేము, కలర్ గ్రేడింగ్ అట్లాంటివి చేయలేము. దీంట్లో ఏమైతే కలర్ టెంపరేచర్ కలర్స్ వస్తుందో దాన్నే మనం ప్రాసెస్ చేసుకునేటట్టు ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ప్రొఫెషనల్స్కి ఇదంత ఎఫిషియెంట్ కాదని నా ఫీలింగు. బట్ నేను చెప్పినట్టు ట్రావెల్ బ్లాగర్స్కి, రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ది, ఈ డ్రోన్ ఒక ఫ్లయింగ్ కెపాసిటీ అండ్ దీని సీలింగ్ హైటు అండ్ ఈ రిమోట్ ఒక కంట్రోలింగ్ కెపాసిటీ అన్ని డిస్కస్ చేసుకుందాము. ఇది మనం ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు ఒక 4 అవర్స్, 3 to 4 అవర్స్ ఈజీగా యూస్ చేసుకోవచ్చు రిమోట్. అండ్ ఈచ్ బ్యాటరీకి, ఇది నేను కొనింది వచ్చి ఫ్లై కాంబో, ఈచ్ బ్యాటరీకి మనకి ఒక 30 మినిట్స్ అయితే ఫ్లై టైం వస్తుంది. 30 మినిట్స్ అనేది యూజబుల్ టైం వచ్చి సమ్వేర్ ఒక 27 మినిట్స్ అలా వస్తుంది. సీలింగ్ హైట్ 500 మీటర్స్ అండ్ దీని రేంజ్ అయితే 10 కిలోమీటర్స్ వరకు వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ అంతైతే రికమెండెడ్ కాదు. నేనైతే ఒక 1/2 కిలోమీటర్ రేడియస్ వరకు ఈ డ్రోన్ యూస్ చేశాను, నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మ్యాక్సిమం 1-2 కిలోమీటర్స్ అండ్ ఎస్పెషలీ పోల్స్, ఎలక్ట్రిక్ పోల్స్ అట్లాంటివి ఏది ఉండకుండా చూసుకోవాలి. అలా ఉంటే మనకి సిగ్నల్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇందులో మనకి 3 మోడ్స్ అయితే వస్తుంది. ఒకటి వచ్చి సినీ, నార్మల్ అండ్ స్పోర్ట్స్, ఈ మోడ్స్ వస్తుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈచ్ మోడ్లో డ్రోన్ స్పీడ్ డిఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సినీ మోడ్లో మనకి సినిమాటిక్ స్లో మూమెంట్ షాట్స్ వస్తుంది, అది వచ్చి మనకి సమ్వేర్ ఒక 23 km/h స్పీడ్ ఉంటుంది. అదే స్పోర్ట్స్ మోడ్లో అయితే మీకు మ్యాక్సిమం 56 km/h స్పీడ్ అయితే వెళ్తుంది ఈ డ్రోన్. లీగాలిటీస్ తెలుసుకుందాం. ఈవెన్ దో ఇది లైసెన్స్ అవసరం లేకపోయినా, బట్ ఈ డ్రోన్ని మీరు ఎక్కడైనా ఫ్లై చేయాలంటే, లైక్ ఎక్కడైనా కాదు, ఎనీ పబ్లిక్ ఏరియాలో ఫ్లై చేయాలంటే మనకి పర్మిషన్ అయితే ఉండాలి. పోలీస్ వాళ్ళు వచ్చి మనల్ని ఆపచ్చు, ఏం చేస్తున్నామో అని వాళ్ళకి క్వశ్చన్ చేసే అథారిటీ అయితే ఉంది వాళ్ళకి. కాబట్టి మనం ప్రాపర్ పర్మిషన్స్ తీసుకొని ఈ డ్రోన్ని ఫ్లై చేయడం అయితే చాలా సేఫ్ మనకి. అండ్ ఆల్సో వీ నీడ్ టు రెస్పెక్ట్ అదర్స్ ప్రైవసీ యాజ్ వెల్. సో ఈ డ్రోన్తో మనం మన హ్యాపీనెస్ లైక్ మనకి హాబీ లాగా ఉంటుంది, మనం ఒక సీనిక్గా క్యాప్చర్ చేసుకుందాం అనుకున్నాము, బట్ అది వచ్చి ఇంకొకరి ప్రైవసీని డిస్టర్బ్ చేయకుండా చేసుకోవడం ఈస్ వెరీ క్రూషియల్. లీగల్గా చూసుకుంటే మనకి 3 థింగ్స్ వస్తుంది: ఫ్లై జోన్, నో ఫ్లై జోన్ అండ్ రిస్ట్రిక్టెడ్ ఫ్లై జోన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లై జోన్ అంటే ఏంటి? ఫ్లై జోన్లో వచ్చి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండదు. ఏదన్నా టూరిజం స్పాట్స్ అక్కడ వచ్చి జస్ట్ మీరు ఒక బోట్లో వెళ్తున్నారు, ఫెరీలో వెళ్తున్నారు, జస్ట్ మీ 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 సరౌండింగ్ ఒక సీనిక్గా ఉంది, అక్కడ మీరు షూట్ చేసుకోవాలంటే హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ వచ్చి ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్స్ లోపు ఉందంటే దీని ఫ్లయింగ్ వచ్చి రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. అంటే మీరు ఎయిర్పోర్ట్ అథారిటీస్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఫ్లై చేసేటట్టు ఉంటుంది. అండ్ మీ హౌస్ వచ్చి 3 kilometers to 15 kilometers, 3 kilometers to 30 kilometers రేంజ్ మధ్యన ఉందంటే మీకు అప్ టు 15 meters నుంచి 150 meters హైట్ వరకు అయితే ఫ్లై చేసేదానికి అలో చేస్తారు. అండ్ ఆఫ్టర్ లైక్ మీ ఎయిర్పోర్ట్కి మీ హౌస్కి చాలా దూరం ఉంది, లేదు మీ టౌన్కి ఎయిర్పోర్ట్కి చాలా దూరం ఉంది అంటే మీకు అప్ టు 500 meters వరకు అయితే దీన్ని మీరు నో ఫ్లై జోన్ గురించి డిస్కస్ చేద్దాం. సో
మనం ఎక్కడంతా దీన్ని ఫ్లై చేయకూడదు అంటే ఫస్ట్ ఆర్మీ రిలేటెడ్ ఏరియాస్లో దీన్ని ఫ్లై చేయకూడదు, క్రిమినల్ అఫెన్స్. ఆర్మీ రిలేటెడ్ ఏరియాస్ నియర్ బై ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ వచ్చి క్రిమినల్ అఫెన్స్. అండ్ ఆల్సో మనం వచ్చి హిస్టారిక్ మాన్యుమెంట్స్ దగ్గర దీన్ని ఫ్లై చేయకూడదు. అట్లా మనం ఏమన్నా మూవీలాగో షార్ట్ మూవీలాగో ఏమన్నా చేస్తాం అనుకుంటే డెఫినెట్గా మనం లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి రిటర్న్ అప్రూవల్ తీసుకోవాలి. దాన్ని మనం వాళ్ళ యాప్లో అప్లోడ్ చేసి మనం పర్మిషన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ డీజే యాప్ వచ్చి వెరీ ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఫ్లై జోన్స్, నో ఫ్లై జోన్స్, రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ని అప్డేట్ చేస్తూనే ఉంటారు. బట్ సమ్ టైమ్స్ కొన్ని ఏరియాస్లో అప్డేట్ అవ్వకుండా ఉండొచ్చు. సో అది మనం చాలా ప్రాక్టికల్గా ఆలోచించి అక్కడ ఫ్లై చేయాలా చేయకూడదా అనేది మన సెన్స్తో మనం ఆలోచించి చేసుకోవడం చాలా బెస్ట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.